హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత డివైన్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ నాటుకోడి కర్రీ స్పైసీగా వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూసేసేయండి. ఇక్కడ నేను 1 కేజీ నాటుకోడి చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను. వితౌట్ స్కిన్ అండి, కొన్ని పీసెస్కే స్కిన్ ఉంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్ రెడ్డిష్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోవాలి. ఇక్కడ నేను మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూశారు కదా, టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న నాటుకోడి చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 రెమ్మల కరివేపాకు వేసుకొని అన్నీ కలిసేలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చికెన్ 80% ఆయిల్లో ఉడికిందండి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్ కారం వేశాను. నాన్ వెజ్ కదండి, కొంచెం కారం ఎక్కువే పట్టుద్ది. ఇప్పుడు కారం కూడా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ కర్రీని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుకుంటుంది. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా వస్తే కర్రీ ఉడికినట్లే అండి. ఒకసారి కర్రీని కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా నాటుకోడి కర్రీ రెడీ అయిందండి. చూస్తుంటే నోరూరుతుంది కదా. ఈ కర్రీ వండడానికి కరెక్ట్గా నాకు 1 అవర్ టైం పట్టిందండి. నాటుకోడి కదా, కొంచెం లేట్ అవుతుంది, ఓపిక్గా చేసుకోవాలి. ఈ కర్రీ వచ్చేసేసి రాగి సంగట్లోకైనా, రోటీ చపాతీకైనా, పులావ్ వైట్ రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.